హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా ఎన్టీఆర్ గారిని చూసిన ప్రతి ఒక్కరు టూ మచ్‌గా వరీ అవుతున్నారు. ఎందుకంటే 'డ్రాగన్' సినిమా కోసం ఆయన టూ మచ్ వెయిట్ తగ్గారు. అసలు ఎన్టీఆర్ గారు అంత సన్నబడటానికి కారణం ఏంటి? ఈ డెడికేషన్ వెనుకున్న సీక్రెట్ ఏంటో క్లియర్‌గా చూద్దాం. 'ఆర్ఆర్ఆర్' టైంలో ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్ ఫిజిక్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి 'డ్రాగన్' కోసం ఏకంగా అండర్ వెయిట్‌కొచ్చేశారు. లుక్ అంతా లాగేసి చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ దీని గురించి చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ అసలు సీక్రెట్ ఏంటంటే, ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్ లుక్‌లో చూపించబోతున్నారు. దానికోసం ఆయనకు హెవీ ప్రాస్థెటిక్ మేకప్ అవసరం. ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఎన్టీఆర్ గారు కొంచెం నార్మల్‌గా ఉన్నా, ఆ మేకప్ వేసిన తర్వాత లుక్ సెట్ అవ్వట్లేదంట. క్యారెక్టర్‌కి కావాల్సిన దానికంటే మరింత బల్కీగా కనిపిస్తున్నారంట. 'దశావతారం', 'కాంతార్' లాంటి సినిమాల్లో లాగే ఈ ప్రాస్థెటిక్ మేకప్ పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వాలంటే యాక్టర్ ఫేస్ కట్, బాడీ షేప్ దానికి తగ్గట్టు ఉండాలి. అందుకే ఎన్టీఆర్ గారు ఎంత వెయిట్ తగ్గితే ఆ మేకప్ యాడ్ అయిన తర్వాత ఆయన అంత పర్ఫెక్ట్‌గా 'డ్రాగన్‌కి' కావాల్సిన లుక్‌లో కనిపిస్తారు. ఇది ఒక భారీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇది కేవలం కొన్నాళ్ళ కోసమే. ఇప్పుడు 'డ్రాగన్' నైట్ షూట్స్ చాలా హెవీగా కంటిన్యూస్‌గా ఒక 20 రోజులు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ గారి డెడికేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ అని మనకు తెలుసు. ఆయన వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడకుండా రియల్‌గా ఇంత వెయిట్ తగ్గడం వల్లే మనకు ఆ నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్ వస్తుంది. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. షూట్ పూర్తవగానే ఆయన మళ్ళీ కొంచెం కొంచెం ఫుడ్ పెంచుకుంటూ నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తారు. 'డ్రాగన్' కంటే ముందు 'సలార్ 2' వస్తే ఆ హైప్ ఎన్టీఆర్ గారి సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యేదేమో అని నాకు ఒక చిన్న ఫీలింగ్. ఏదేమైనా 'డ్రాగన్' ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటి అవుతుందనడంలో డౌటే లేదు. సో, ఇది అసలు విషయం. ఎన్టీఆర్ గారి డెడికేషన్‌కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.